హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక గొప్ప మహిళ గురించి తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు, మయన్మార్ దేశానికి చెందినటువంటి ఆంగ్ సాన్ సూకీ. ఆధునిక మయన్మార్ దేశ పితామహుడు ఆంగ్ సాన్ మరియు కిమ్ కీ యొక్క చిన్న కుమార్తె ఆంగ్ సాన్ సూకీ బ్రిటిష్ బర్మాలోని రంగూన్లో జన్మించారు. 1964లో ఢిల్లీ యూనివర్సిటీ మరియు 1968లో సెయింట్ హ్యూస్ కాలేజ్, ఆక్స్ఫర్డ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత 3 సంవత్సరాలు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. 1972లో మైకేల్ హారిస్ని వివాహం చేసుకున్నారు. ఆంగ్ సాన్ సూకీ ఆగస్టు 8, 1988 నాటికి 4/8 తిరుగుబాటులో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సైనిక జంటను విమర్శించిన అనేక మంది రిటైర్డ్ ఆర్మీ అధికారుల సహాయంతో ఆమె కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్ఎల్డీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1990 ఎన్నికలలో ఎన్ఎల్డీ పార్లమెంటులో 81% స్థానాలను గెలుచుకుంది. అయితే సైనిక ప్రభుత్వం ఎస్పీడీసీ అధికారాన్ని అప్పగించడానికి నిరాకరించడంతో ఫలితాలు రద్దు చేయబడ్డాయి. ఫలితంగా అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆమె ఎన్నికలకు ముందు నిర్బంధించబడింది మరియు 1989 నుండి 2010 వరకు 21 సంవత్సరాలలో దాదాపు 15 సంవత్సరాలు గృహ నిర్బంధంలో ఉండి ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ ఖైదీలలో ఒకరిగా మారారు. 1999లో టైమ్ మ్యాగజైన్ ఆమెను చిల్డ్రన్ ఆఫ్ గాంధీ మరియు ఆధ్యాత్మిక వారసురాలిగా పేర్కొంది. ఆమె పార్టీని 2010 ఎన్నికల నుండి బహిష్కరించబడింది. ఫలితంగా సైనిక మద్దతు గల యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ యూఎస్డీపీ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఆంగ్ సాన్ సూకీ 2012 ఉప ఎన్నికల్లో ఖాళీగా ఉన్న 45 స్థానాల్లో 43 స్థానాలను గెలుచుకున్నారు. 2015 ఎన్నికలలో ఆమె పార్టీ ఘన విజయం సాధించింది. యూనియన్ అసెంబ్లీలో 16% సీట్లను కైవసం చేసుకుంది. రాజ్యాంగంలోని నిబంధన కారణంగా ఆమె అధ్యక్షురాలిగా మారకుండా నిషేధించినప్పటికీ ఆమె కొత్తగా సృష్టించిన మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ పాత్రను స్వీకరించారు. నవంబర్ 2020 మయన్మార్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఆంగ్ సాన్ సూకీ 1 ఫిబ్రవరి 2021న తిరుగుబాటు తర్వాత అరెస్టు చేయబడ్డారు. డిసెంబర్ 6, 2021న వారిలో ఇద్దరికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. తర్వాత 10 జనవరి 2022న ఆమెకు మరో ఆరోపణపై అదనంగా 4 ఏళ్ల శిక్ష విధించబడింది. ఆంగ్ సాన్ సూకీకి 33 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. తర్వాత 27 సంవత్సరాలకు తగ్గించబడింది.